చేసిన బీసీ సంఘ అధ్యక్షులు వీరయ్య గారు, వెంకటేశ్వర్ల గారు, మరి గజ్జ వెంకటేశ్వర్ల గారు, జిడ్డు వెంకటేశ్వర్ల గారు, మరి చాలామంది యువత, మీకు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నేను గౌతు లచ్చన్న గారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు బీసీలు అనేక రకాలుగా మరి వేధిస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని రాజ్యాధికారంలో వెనకబడి ఉన్నాం. బీసీలు రాజ్యాధికారంగా చైతన్యవంతులు కావాలి, బీసీ యువత ముందుకు రావాలి. మరి గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ మరి వాళ్ళు చేసినటువంటి పరిస్థితిని మేము తెలుసుకొని ఈరోజు ఈ నియోజకవర్గ స్థాయిలో గౌతు లచ్చన్న గారి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. వారి ఆశయాలను ఈ నియోజకవర్గమే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఈ ఆశయాలు కొనసాగించే విధంగా మేము ఇది తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా బీసీ జేఏసీ తరఫున మరి రాష్ట్రంలో 2000 మందితో అమరావతిలో ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు, మరి రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, యువత, మహిళలు అందరితోటి ఒక 2000 మందితో మరి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ పెద్ద బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఆ సభలో మరి చైతన్యవంతులను ఒక్కొక్క నియోజకవర్గానికి 2 ఇన్ఛార్జీలను పెట్టి మరి త్వరలో ఈ రాష్ట్రంలో బీసీలకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా మరి మేము చేస్తామని ఈ నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, యూత్ను ఉపయోగించుకొని ఈ నియోజకవర్గంలో కూడా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో బీసీల అభ్యర్థులను పెట్టడానికి మేము సమాయత్తం చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులు, మా బీసీల గురించి మీరు పత్రికలలో బాగా రాయండి, బీసీలకు అవకాశాలు వచ్చేటువంటి అన్ని రాస్తారని మీకు పేరు పేరున పత్రిక విలేకరులకు కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.